హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాలు పడుతున్నాయి కదండి, కొద్దిగా రుచిగా ఆరోగ్యంగా కూడా మనం ఈ పల్లీ చాట్ తయారు చేసేసుకుందాం. ముందుగా ఇవి చూడండి, నేను చాపింగ్ బోర్డు కొనుక్కున్నానండి ఫ్లిప్కార్ట్లో. ఇది చాలా తక్కువ రేటుకే వచ్చిందండి. అలాగే చాకులు కూడా, అంటే నైఫ్స్ కూడా 3 సెట్టుగా తీసుకున్నాను. ఈ 3 194 రూపాయలు పడ్డాయండి నాకు. అలాగే చాపింగ్ బోర్డు కూడా 394 పడింది. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ముందుగా మనం ఒక 4 గంటలు వేరుశనగ పప్పులు నానబెట్టుకోవాలండి. అంటే ఉదయాన్నే మనం నానబెట్టేసుకుంటే చక్కగా అవి సాయంత్రానికి నానిపోతాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వేళకి వీటిని ఉడకబెట్టేసి రెడీగా ఉంచుకుంటే తయారు చేసి ఇచ్చేయచ్చండి. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచికి. మనము ఈ నానబెట్టుకున్నటువంటి వేరుశనగ పప్పుల్ని కొద్దిగా నీళ్లు పోసేసి కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కుక్కర్ బాగా చల్లారిపోయిన తర్వాత మనం వీటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అలాగే మనం టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయ చాప్ చేసేసుకుందాం సన్నగా. కొత్త చాకు కదండి, చాలా షార్ప్గా ఉంది. చూడండి, చక్కగా ఉల్లిపాయ టమాటా కట్ చేస్తాను. కుక్కర్ బాగా చల్లారిపోయిందండి, విజిల్స్ వచ్చి. ఇప్పుడు సన్నగా మనం కొత్తిమీర కూడా చాప్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగా కట్ అయిపోతున్నదో. బోర్డు కూడా చాలా బాగుందండి, స్టెయిన్లెస్ స్టీల్ కదా. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. అయితే బోర్డు మనకు నచ్చిన సైజుని బట్టి తీసుకోవచ్చండి. నేను చిన్న సైజే తీసుకున్నాను చాలని. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. అలాగే కుక్కరు 4-5 విజిల్స్ వచ్చి చల్లారింది. ఇప్పుడు మూత తీద్దామండి. కుక్కర్ మూత తీసేసి ఈ వేరుశనగ పప్పులు మనం ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకుందాం, అంటే స్ట్రెయినరులో వేసేసుకుందాం. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయండి, కొద్దిగా వాటర్ ఉంది, స్ట్రెయిన్ చేసేసుకుందాం. చూడండి, ఇట్లా స్ట్రెయిన్ చేసుకున్నది ఇట్లాగ మనం పక్కన పెట్టేసుకుందాము. ముందుగా మనం ఇవన్నీ కలుపుకోవటానికి చూడండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటా, అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అంటే 1 నిమ్మకాయ తీసుకున్నానండి. చాకు అయితే చాలా బాగుందండి, అన్నీ కూడా దీంతో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని మిక్స్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుందామండి. వర్షాకాలం కదా, ఏది తిందామా, బజ్జీలు తిందామా, పునుగులు తిందామా అని ఆలోచించే వాళ్ళకి ఇట్లాగా నూనె లేకుండా హెల్దీగా వెజిటబుల్స్ అన్నీ, రా వెజిటబుల్స్ అంటే పచ్చి కాయగూరలు, క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు నేను చూపించలేదు. క్యారెట్ కూడా నేను సన్నగా తురిమి పెట్టుకున్నాను. ముందుగా మనం మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. అలాగే క్యారెట్ కూడా ఒక చిన్న క్యారెట్ తీసుకున్నానండి, సన్నగా తురిమేసేసుకుని ఇది కూడా వేసుకున్నాను. ఒక్కసారి వీటన్నిటినీ కూడా మనం మిక్స్ చేసేసుకుందాము. మనం ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు కూడా ఈ మధ్యన పల్లీ చాటు అమ్ముతున్నారండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు, అంటే మీరు ఎంత అయితే ఉప్పు తింటారో మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. మేము చాలా తక్కువ తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేశానండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అలాగే చాట్ మసాలా వేసానండి, ఒక 1/2 చెంచా. ఇది వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి మనం కలిపేసేసుకొని కొత్తిమీర, నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇవన్నీ బాగా కలిపాం కదా, వీటిల్లో మనం ఉడికించాం కదా ఆ వేరుశనగ పప్పులు వేసేసుకుందామండి. వేరుశనగ పప్పుల్లో నేను ఉడికించేటప్పుడు ఉప్పు వేయలేదండి. కొంతమంది కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటారు, నేను అసలు ఉప్పు వేయలేదండి. ఇలాగ మొత్తం ఒక్కసారి కలుపుకొని నిమ్మకాయ రసం అనేది కూడా మనం ఇందులో వేద్దామండి. అన్నీ పచ్చి కాయగూరలు కదండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా నిమ్మకాయ కూడా వేస్తున్నాం, ఇది సి విటమిన్ అండి. అలాగే ఫ్రెష్ కొరియాండర్ అంటే కొత్తిమీర సన్నగా తరుక్కున్నాం కదా, అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. అసలు గుమగుమలాడిపోతుందండి, ఎంత మంచి సువాసన వస్తుందంటే. మనం ఇది మురీలతో చేసుకోవచ్చు, అటుకులతో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మనం ఏదన్నా నానబెట్టుకుంటే శనగలు కానీ లేదు పెసలు కానీ వాటితో కూడా ఇట్లా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుందామండి. ఇప్పుడు బయట వర్షం పడుతోందండి, చక్కగా ఇది ఎంజాయ్ చేస్తూ తింటాము. చూస్తున్నారా, ఇవి 2 సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా. ఉడికిచ్చిన వేరుశనగ పప్పులు కదా, చాలా రుచిగా ఉంటుంది. దానికి ఉల్లిపాయ, టమాటా, నిమ్మకాయ అన్నీ వేసాం కదా, చిటికెడు చాట్ మసాలా కూడా వేసుకున్నాం కదా, ఇంకా రుచిగా ఉంటుందండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. హెల్దీ టేస్టీ పీనట్ చాట్ రెడీ అయిపోయిందండి. అంటే వేరుశనగ పప్పులతోటి చాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.